స్టేట్ ట్రాన్స్మిషన్ ఖర్చులతో కలిపి, అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈపీపీఏ కన్నా 50% తక్కువతో జరిగితే ఇంత గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రకమైన ఒప్పందం జరిగింది, ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గౌరవంగా చెప్పుకోలేని దీనహీన స్థితిలో వాసన్న ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధేస్తుంది. ఈరోజు మీరు మంత్రిగా 2 సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు, నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు. ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల, లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క. తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు. ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు. ఆ రోజు అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు. 2 సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది, ఆ స్థాయిలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి? మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదా? చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఉండాలి. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం. నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదేవిధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా, ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, స్వార్థంతో మీరు చేసినప్పుడు, స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న? ఒక్కసారి ఆలోచించు. మీరు చెప్తున్నారు, ఒక మాట అంటున్నావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారని. నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా వాసన్న, మీరు కొండైపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండైపు కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు, లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందకి వెళ్ళారు, కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు, ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి కిందకి వెళ్ళారు. చెప్పను, అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంటి శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు? మీరు వెళ్ళింది నిజం కదా కొండైపు నుంచి ఒంగోలుకి? నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటికి పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు అన్ని ఓట్లు నాకేసి మీకన్నా అదనంగా 4,300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు ఒంగోలులో వాసన. మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు 52,000 ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయనే విషయాన్ని మీరు గమనించాలి, అంగీకరించాలి వాస్తవం కాబట్టి. అంటే అర్థమేమి? మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగన్ను నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు, ప్రజలకు, మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి
ఎప్పుడు ముందుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు. వాసన్న మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్నా. నేను ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను అన్నమాట నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళు ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను. మీరు ఏ దేశానికి వెళ్ళారని నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. మీరే చెప్పాను రష్యాకి వెళ్ళాను, వెళితే తప్పే అని. ఓకే, ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పా స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు. అదే ఇప్పుడు మీరు కానీ కూటమిలో భాగస్వామైన మీరు కానీ ఈనాడు మంత్రులుగా ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేనో ఒక జిల్లా అధ్యక్షునో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం. తెల్లారి 24 అవర్స్లో పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం. ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం. ఆ పదవు చంద్రబాబు గారు ఓడగొడతా లేదో చూద్దాం. కానీ మీకు ఆ స్వేచ్ఛ జగనన్న ఇచ్చారు. పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం సభ్యత జగనన్నకు ఉన్నది. దాన్ని మీరు అంగీకరించాలి. వస్తున్నా చర్మలమ్మ గారు చర్మలమ్మ గారు జగనన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారు. మీరు వాళ్ళ నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయాల్లో కుటుంబంలో ఒకరు ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు ఆ నిర్ణయాన్ని అంగీకరించి జగనన్నను ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కుటుంబంలో ఉంటాయి. ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కూడా 2 చెల్లెలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, రమణమ్మ గారు, రేవతమ్మ గారు. మీరు కూడా 2 సిస్టర్స్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలా? మీ ఆస్తిపాస్తుల్లో భాగస్వామిని ఎందుకు చేయాలా? అన్నిట్లో కూడా ఎందుకు ముందు పెట్టలా? చెప్పండి. రాష్ట్రంలో ఎవరైనా చెప్పండి. పెళ్ళి 20-25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారు చాలామంది చెప్పాలి. అందరూ కూడా మీరు చెప్పాలి. వసన్న మీరు కూడా వసన్న మీకు జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గౌరవం నిజంగా కూడా మీకు తప్పకుండా గుర్తొస్తుంది. ఒకరోజు ఈరోజు మీరు మాట్లాడవచ్చు. మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి మీకు తప్పదు కాబట్టి మీరు నాయకుడినన్నా మా నాయకుడినన్నా మమ్మల్నన్నా అది నీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడడం మేము అర్థం చేసుకోగలం. కానీ ఒకనాటికైతే మీకు అర్థమవుతుంది వసన్న, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజు ఉన్న స్వేచ్ఛ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత, అక్కడ ఉన్నటువంటి ఆనే మనుషులు ఇక్కడ లేరు. నాకు ఈరోజు నా పరిస్థితి ఏంటని ఓపిక పడదాం. కాలము చాలా గొప్పది, నేచర్ చాలా గొప్పది. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు చాలా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, బ్లాక్మెయిలు అని నమస్సులు పెద్దలారా, ఆత్మీయులారా, వాసన్న ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా కూడా వాసన్న పరిస్థితి చూసి బాధేస్తోంది, జాలేస్తుంది. తన మంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్పగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో అతి తక్కువ ధరకు ఒప్పందం కుదిరి మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు. ఎన్నికలు వచ్చాయంటే ఇబ్బంది. ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు. ఎందుకు చేస్తావో తెలియదు. అది నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఓపిక కూడా మెచ్చుకోవాలి. ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి ఆయన ఒక రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి. అంతగా చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా జగనన్న భరిస్తూ, గౌరవిస్తూ, ప్రాధాన్యత ఇస్తూ మీ దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా. అది కూడా మీకు ఏదో ఒక రోజు గుర్తొస్తుంది. ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలామంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి. ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు, అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు. అందులో మీరు కూడా ఒకరు. కానీ జగనన్న వెనకాల
నేచర్ సపోర్ట్ ఉంటుంది, దేవుడు సపోర్ట్ ఉంటారు, అంతకన్నా మించి ప్రజలు సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడంలో, ఇలాంటివన్నీ తట్టుకోవడంలో. మీరు మా గురించి కూడా మాట్లాడుతూ చెప్పారు, కాళ్ళు పట్టుకుంటున్నారని. ఖచ్చితంగా చెప్తున్నాను, నాయకుడు కాళ్ళు పట్టుకునో, నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే. కాళ్ళు లాగితే తప్పు, కానీ కాళ్ళు పట్టుకుని ఎదిగితే తప్పేంటి? కాళ్ళు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా. నేను మీకు చెప్తున్నా, మీకు తెలుసు, మరలా చెప్తున్నా. నేనేదో రాత్రి ఒక 5 ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర ఈ రాజకీయాల్లో నేనేమి ఎదగలేదు. విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే ఉన్నాను. 1988 నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన, వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన, ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా. అంటే 88 నుంచి అంటే 36 సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా. అటువైపు చూడాల, ఇటువైపు చూడాల, ఆ పార్టీ మారలా, ఈ పార్టీ మారలా, ఈ జెండా వేసుకోవాలా, ఆ కండువా కప్పుకోవాలా, మీరే చెప్పు. నా 36 సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని 3 తరాలతో కొనసాగుతూనే ఉన్నా, అలాగే ఉన్నా. మీరు మంత్రి అయ్యారు, మీకెంత అనుబంధం ఉందో, ఆ కుటుంబంతో బంధుత్వం ఉందో, నిజంగా చెప్తున్నా, మీకంత బంధుత్వం ఉందో నాకు అంతకన్నా అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. ఒక్కటి మటుకు గుర్తుంచుకో అసలు, నిజంగా చెప్తున్నా, మీరంటే అందరం కూడా గౌరవించాం. పార్టీలో ఉన్నప్పుడు మీకు అత్యంత విలువ అందరం కూడా ఇచ్చాం. మీరు ఎన్ని రకాల మాట్లాడినా, ప్రతి ఒక్కటి పత్రికలకి లీక్ చేసినా, ప్రతిసారి డిస్టర్బెన్స్ అయినా, న్యూసెన్స్ అయినా మన వాసన కాదనే అభిప్రాయం అందరికీ ఉండేది. ఈరోజు ఒక మంచి నిర్ణయం ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు తీసుకుంటే, ఈరోజు దానిని కూడా తప్పుపడుతూ మీరు మాట్లాడడం అన్నది ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు, ఇది భవిష్యత్తులో మీకు కూడా మచ్చగా మిగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని వాసన్నకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరలా చెప్తున్నా, నన్ను ఒంగోలుకి జగనన్న పంపించారు. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా శక్తి మేర అండగా ఉంటా. ఖచ్చితంగా మీరు ఆ పార్టీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నొప్పించాలనుకున్నా మా శక్తి మేర మా కేడర్ని మేము కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో నాపై 88 కేసులు పెట్టారు. ఎమ్మెల్యేగా ఉంటే తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టి కొట్టారు, కొన్ని నెలలు జైల్లో పెట్టారు. ఒక నాయకుడి కోసం, ఒక పార్టీ కోసం జైల్లో పెట్టిన, కొట్టిన, ఎన్ని రకాల వేధింపులు గురి చేసిన, సంవత్సరాలు కోర్టుల ముందు నిలబడేలా 88 కేసులు పెట్టిన, మేము ఎప్పుడు కూడా మీలాగా ఆ పార్టీ ఈ పార్టీని పరిగెత్తలేదు. ఆ విషయం కూడా మీరు గమనించాలి వాసన్న, నిజంగా కూడా మీరు గమనించాలి. అంతేనా? చెప్తా, ఒక పాయింట్ చెప్తా, నమస్తే పాయింట్ వాసన్న రికార్డ్ చేసిన పర్లా. వాసన్న 40,000 ఓట్లతో కాకుండా ఒక 15,000 ఓట్లతో ఓడిపోయినా నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యింది. ఆ విషయం కూడా వాసన గుర్తుంచుకోవాలి. ఈశ్వర్ నేను కూల్ డ్రింక్స్ అని చెప్పు, మర్చిపోయినట్టున్నారు అందరూ, తొందరగా చెప్పు. టీ చెప్పారా? టీ అన్నా చెప్పా, టీ కాఫీ